బామా అన్ని రోగాలకు మంది ఉంది కానీ మానాదికి మంది లేదే బామా బాబా మనసులో ఉన్న బాధలో నాతో చెప్పవా భార్య భర్తలంటే బాబా భార్య అంటే కన్నుగుడ్డు లాంటిది భర్త అంటే కండ్రెప్ప లాంటి వాడు కన్నుగుడ్డు కాపదత్త కండ్రెప్ప ఆదుకుంటది కండ్రెప్ప కాపదత్త కన్నుగుడ్డు ఆదుకుంటది భార్య కాపదత్త భర్త అన్నది భర్త కాపదత్త భార్య అన్నారు భార్య ఉన్న నాళ్ళే భర్తకు సుఖదనం భర్త ఉన్న నాళ్ళు భార్యకు సుఖదనం భార్య లేని భర్తలకు ఎన్నో బాధలు వస్తాయి భర్త లేని ఆడళ్లకు ఎన్నో బదనాలు వస్తాయమ్మా బాబా కవ్వాలాంటి కళ్ళకు పూలోలే తినుకులు బాబా తినుకులోడు భార్య దగ్గరికి వచ్చిండు తల మీద చేరి ఎంటికలు చక్కగా దిద్దిండు ఎడమ కంటి కన్నీరు ఎడమంగా దూడ్చిండు కుడి కంటి కన్నీరు కూడంగా తీర్చిండు బామా మనకు నలుగురు కొడుకులే ఒక్కగాని ఒక్క బిడ్డ మన బిడ్డ సరోజన 7 ఏళ్ల బిడ్డనే బామా సుందరదేవి ఇవాళ నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు ఒక్కగాని ఒక్క బిడ్డ మన బిడ్డ 7 ఏళ్ల బిడ్డ సరోజనమ్మ మన బిడ్డ ఉండగా కవలాంటి కళ్ళకు రవ్వులో సిరుకులు వస్తున్నాం ఇంటి ముంగడ కళ ఇంటి ముంగడ ఆకలి చెప్తుంది ఆకలి శుద్ధి చేస్తుంది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను ఆడవాళ్ళతోటి చుట్టాలు ఆడవిళ్ళతోటి బాంధవులు ఆడవిళ్ళతోటి శృంగారం ఆడవిళ్ళతోటి బంగారం వాళ్ళ కొడుకులు కోడళ్ళు ఉండగా బామాను కలకల 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 కన్నీళ్ళు ఇస్తున్నావు నీ మనసులున్న బాధ నాతో చెప్పు ఒకవేళ నువ్వు కొడుకులకు చెప్పగా కోడళ్ళకి చెప్పగా నాకు చెప్పకపోతే అన్ని రోగాలకు మందు ఉంటుంది కానీ బాబా మానానికి మందు లేదు ఎందుకు మానాది పెట్టుకుంటున్నావు ఎందుకు కూడుక పడుతున్నావు నీకేమైంది బామా అప్పుడు రాదు ఇంటికి వచ్చి ఏమైంది బామా ఒక్కొక్క మాట అడుగుతుంటే ఆ తల్లి గుండెలు ఊలిపోతాను నాదా ఆనాడు చిన్న వయసులో నా పెళ్లి చేసుకున్నావయ్యా 7 ఏళ్ల పిల్లప్పుడు పెళ్లి చేసుకొని నన్ను తీసుకొని వస్తంటే 7 ఊళ్ళో అడిగేసుకుంటా అన్నా అన్న అనుకుంటాను ఏమడి అత్తే అవ్వలేని వీటిని నేను ఆదరించినావు బాబు లేని వీటిని నేను నా బాధ తీర్చినవయ్యా కొడుకులు నలుగురు కొడుకులు వచ్చి అవ్వ నీకేమైంది అని ఎవరి సందన వాళ్ళు ఎవరి భార్య దగ్గర వాళ్ళు వెళ్ళిపోతారు 7 ఏళ్ల బిడ్డ అవ్వ దగ్గరికి వచ్చి అమ్మా నీకేమనిపిస్తుంది తెలియళ్ళు పడ్డాయి అవ్వ కాలి మాట్లాడతాను బేరి చూస్తాను అవ్వా కంకడేసి కనుగుడ్లు తీస్తాట మనకు భయం అవుతుంది మరి ఇంకేమనిపిస్తుంది నాగం చేస్తావానే నేను ఆడవిల్లనే అవ్వాలి ఆడదాని గుండె కళ్ళ గుండె ఉన్నది బిడ్డ ముఖం చూసింది బిడ్డ ఎక్కువ రోజులు బతకలేని బిడ్డ నీ బాకి నా బాకి అల్ల తీరుతుంది నీ రుణం నా రుణం తీరుతుంది అయ్యా బిడ్డ ముఖము చూసే తల్లి వద్ద సుందరి బిడ్డ ముఖం చూసే తల్లి వద్ద సుందరి
అవ్వబోతే అవ్వ దొరకదే అయ్యయ్యో నా బిడ్డ ఓ బిడ్డో అవ్వబోతే అవ్వ దొరకది ఏ మనిషి మానవుడికి ఎడ్డిదైన గుడ్డిదైన ఎవరి తల్లి అల్లకుంటే పండుగ వచ్చిన్నాడు బాబు వచ్చిన్నాడు అరే ఇళ్ళ తల్లికైన కథ వచ్చిన్నాడు కన్నోడు వారికి అత్తడు బాధగా తీస్తాడు బాబానికి అత్తడు బిడ్డ నీకు వారికి వచ్చిన్నాడు నువ్వు నిన్ను పూల కూసున్నాడు అచ్చినా బ్రాహ్మణయ్య అంటాడు బిడ్డ నేను అనుకున్న తండ్రి రావాలి కాళ్ళు అడగాలి అన్నప్పుడు నీకు అమ్మాలి కట్టిరే ఓ బిడ్డో గవ్వాలే రాని నా బిడ్డ తరోజనమ్మో అమ్మంట ఎత్తావా నా బిడ్డ తరోజనమ్మో ఆనాడు బిడ్డ దగ్గర తీసుకున్నది ఒక్కొక్క మాట వాళ్ళు ఇచ్చుకుంటే ఎత్తంటే ఆ తల్లి గుండెలు ఊడిపోతున్నాయి నాదా నీ బాకి నా బాకి తీరుతుంది రుణాలు బంగారు దిగిపోతున్నాయి నాదా చిన్న నాడవల తింటా సిరికల్ల తింటనయ్యా పెరిగంగా మన తింటా ఓనాదా రాజా కవిరాలా తింటనే ఓనాదో సతీ కాపురమే ఓనాదో ఆరొద్దులు వేసే సంసారం మూడొద్దులు వేసిన మూడొద్దులు వేసే సంసారం నల్ల ముచ్చట వేస్తున్నా నా నెత్తిల వారు నీ నెత్తిన పెడతానా నాదా నిన్ను కాదనకుండా నాడు గుళ్ళల్లో పుయ్యవచ్చిన్నాడు గుళ్ళల్లో దేవుడే అన్నాడు బిడ్డ నీకు ఆడవిల్లనిస్తాను గాని బిడ్డ పుట్టినాక భార్య భర్తలు సాగు కన్నాము అన్నాడు సాగు కోరి సంతానం వాడు కోరి వచ్చిన నాదవర బిడ్డ పుట్టి ఎందుకు గడిచి 7 రోజులు ఎక్కువైపోయింది ఇవాళ నా పానం పోతుంది నాదా కళ్ళల్లో ఎవరు నిలబడతారు నాదా నాతో మాట్లాడే నాదా నాతో మనసారా మాట్లాడు వాళ్ళ నేను సత్యన జీవి సరగమంది నాదా నాతో మాట్లాడవయ్యా తన భార్య చూడు కలగలగలగల కన్నీరు తీస్తంటే రాజగుండెలు ఊరిపోతానే బామా ఆనాడు మాత్రం చూడు బిడ్డ కోరిక కొరకు గద్దరి మొక్కు మొక్కినవా బాము అయ్యో అయ్యయ్యో రే బామరా అయ్యో రే బామరా అయ్యో బామ వరదా సుందరో వెయ్యినాకనే మగవాణి ఉన్నరా ఓ బామ వరద సుందర దేవి నేను మగవాణ్ణి మోపుగా రీతిగాక బామ ఇవాళ ఆడవాళ్ళ చేతుల పిల్లలు మరి అర్థం దాని మగవాళ్ళ చేతుల పిల్లలు దక్కరు బామా నీ చేతుల మీ పానం పోతే బిడ్డని నా చేతులు పెడితే బామ నిన్ను మగవాడిని నేను బిడ్డనెట్లు దాదుకుంటూ నీకు కొడుకులనెట్లు దాదుకుంటునే బామా బామ తినాడు దంటనే కాలాది నాడు సుందర దేవి ఏడెల్ల బిడ్డు బిడ్డ తరోజనవ్వా బాబని ప్రాణం పోతే నేను మగవాణ్ణి బాబా నేను బిడ్డనెట్లు ఆడుకుంటూ కొడుకునెట్లు ఆడుకుంటూ వచ్చిన ఎవరితోటి ఒక్కవాడి చెప్పు బాబా నీ వంతు సాగుకు నా భర్తను కోసనని చెప్పుదే నీ వంతు సాగుకు నేను పోతే బాబు ఇవాళ నువ్వు కొడుకులు దాడుకుంటావు మన బిడ్డని దాడుకుంటావు అందుకే అందరు బామా ఇవాళ కొడుకుల బిడ్డలు ఉన్న కాడ తల్లిదండ్రి ఉన్న కాడా ఇవాళ భర్త వచ్చి భారీ ఉంటే కోడళ్ళ కొట్టాలు లోవి బ్రాహ్మణుల బాసన్లు లోవి దాంతో పోయి తిరగబోయి కన్న తల్లి దాదుకుంటారు 2 రోగాలు హత్తుకొని
తల్లి దంతగలు తెత్తగల బుక్కాలు నందర బామ ఇవాళ కైకులో పూలు వేసుకొని నువ్వు దాదుకుంటావమ్మా రాజు అన్నప్పుడు వచ్చిన ఏముంది ఏమన్నారు ఏమయ్యా రాజవర్ధ మరి మన భర్త రాజా మరి అరే ఇవాళ నువ్వు నీ భూమి మీద నూకలు బాకీ లేవు నువ్వు ఎన్ని రోజులు భర్తను అనుకుంటున్నావు అయ్యా నీ భార్యకేసిన పగ్గాలు ఇది గారాది మెడలు వేసిండు పోత ఉన్నదా నా ప్రాణం పోత ఉన్నదా నీకన్నా మొదగాదు నా జీవనం పోత ఉన్నదమ్మా బాబా నీకన్నా మొదగాలు నా ప్రాణం పోతుంది మరి నలుగురు కొడుకుల విలువు ఇవాళ కోడళ్ళ పిలిచి బామా మన బిడ్డను తీసి వాళ్ళ చేతులు పెట్టి బుద్ధి జ్ఞానం చెప్పు ఇక నా ప్రాణం పోతుంది నా జీవనం పోతుంది బామ వరద సుందరి దేవి నేను దక్కిన ఉంటే బిడ్డను చదువుకుంటావుగా మరి వద్ద సాగుకు నేను పోతానన్నప్పుడు ఎవడ కళ్ళలో తిని ఒకరుండి ఒకరత్తరా భార్య భర్తలు ఒక్కసారి పోతానని ఇవ భాషలు తీసి భర్త గేసినప్పుడు ఎవరి కాలు పడ్డాడు కాలికాలి మాట్లాడుతుంది కన ముందు నేను వస్తాను అంటాడమ్మ నీ బాణం పోవుడు కాయమే నా బాణం పోవుడు కాయమే మన బిడ్డను తీసి నలుగురు ఒడుగులు ఉన్నారు నలుగురు ఓడల్లో ఉన్నారు మన బిడ్డకేమి తక్కువ మనకి బిడ్డకే పరము అనుకున్నది బిడ్డను తీసుకున్నది ఎవరాల కొడుకుల చేతి పెడతానని ముందుకు 3 అడుగులు వేసినాడు అగో ఆనాడు అడుగులోనా వచ్చిన పడ్డది అడుగు తీసి అడుగు పెడితే ఆడవాళ్ళకు 66 గుణాలాట అడుగులోనా వచ్చిన పడ్డది నా కొడుకులు మగబాయి వాళ్ళు బయటికి పోయి బెండడి కష్టం చేస్తారు కానీ నా బిడ్డలు కాదే నేర్వ నా కొడుకులు ఇంకేమో చేసేటోళ్ళు నా నలుగురు ఓడళ్ళు నా బిడ్డనే చదువుకుంటారా అని బిడ్డ లెక్క పట్టుకొని దబాల కోడల్లా వేడికి వచ్చినా అయ్యా పెద్ద కోడల దుర్గవాది దేవో కోడల దుర్గవతి ఇంటి పెద్ద కోడలు తల్లిగా తల్లంటే బిడ్డు ఇవాళ నా ప్రాణం పోతుంది నేను ఒక్క బిడ్డని కన్నా బిడ్డ మీద ప్రేమ తీరలేదు బిడ్డ మీద ప్రేమ తీరలేదు నా బిడ్డలు తీసి మీ చేతులు పెడుతుంటే కోడళ్ళు కాదు కన్న బిడ్డలు కూడా చూసుకున్నాను అన్నాడు మీ అవయ్య రాదురా ప్రారంభమైనట్టు ఇవాళ నా ప్రాణం పోతుంది 7 ఏళ్ల వయసులో మీ అవయ్య చచ్చిపోతే నా అన్న బిడ్డ కదా నా కన్న బిడ్డ కదా నా మేన కోడలు కాదా నా కొడుకులో దూరి పాటుగా చనిపోయి చిన్న దాదుకున్నా పరాయో నీకు ఇస్తే కొట్టేటోడో తిట్టటోడో దొరకడాలి నా కొడుకులకి నేను పెళ్లి చేసుకున్నాను అది చేతుల పూర పెడితే 6 నెలల పురత్తావు నేను నీలే పాలు పాలన్నారు బిడ్డు నా బిడ్డ తీసి మీ కాళ్ళ వేస్తున్నా నా మొక్క చూడకుండా కానీ నా బిడ్డ మొక్క చూడు బిడ్డ నగరమాలకు అయినారో నా గర్వదక్కువ అయింది నీ కాళ్ళు మొక్కుదన్న బిడ్డు నా బిడ్డ కాదు ఆడబిడ్డ కాదు కన్న బిడ్డోరే చదువుకోరమ్మ తీటమ్మ తోట వచ్చింది
చేరింది వరపాడు చేరింది చెట్టు కింద సోకు సోరాకు మొఖం బీరాకు లంజముండ బిడ్డో బిడ్డో అంటారు లంజం అడిగాను నీ బిడ్డను నీ బిడ్డను నాగన్నా నేనే పశువురిని నా కాలం ఎత్తాను నా కాళ్ళ ఆకలిగా ఉన్నాయా దూపలుగా ఉన్నాయా మైసమ్మ పట్టిందా పోషమ్మ పట్టిందా నా కాళ్ళ కుట్టాలు లేచింది ఓ నా కాళ్ళకి ఎందుకు లేస్తున్నా పాడుకో ముసల్తనానికి దసరా రాయికాయలు పోయి బిడ్డ అని అనుకుని వచ్చిన లావిడి నీకు సిగ్గు లేదా మానవ లేదా శరం లేదా లంచే నేనే లెక్క లంచే ఓ పాడుకో నేను లంచని ఆయన అడగాలి ఈయన అడగాలి పట్టవాటిని దొడ్డి కత్త నేను గసంటి వల్ల 10 మంది మొగోళ్ళని తీసుకుపోయి చుట్టూ నిలబట్టుకొని పోయొచ్చిన కానీ నన్ను లంజ అన్నలు ఎవరు లేరు నేనే పశువు ఎవడు ఆనాడు నిన్ను ఎవడు దాదమన్నాడే ఆనాడు దాత్వి ఈనాడు ఎత్తెత్తి లంజే నీ కొడుకు ఎవడు పిల్లని ఇస్తలేడు అని ఇంట్లో ఇంట్లో వేసుకుని వాళ్ళు అంజ కొడుకోవడం పిల్లని ఇస్తా బట్ట బిల్లు వాడికి నాకేమైనా వర్కౌట్ అయింది ఇజ్జలు పోతాను నాది గ్యారెంటీ పోతాను చెప్పుకుంటే పక్క పంట పెట్టుకొని పోతాంటే నీ పక్క పంట వచ్చిన నీ చిన్న బాప నీ పెద్ద బాప అని మీ అనమావన మంద అంటే నా ఇజ్జలు పోబట్టి ఏం చేయాలి ఒకటని చెప్పన్నా రెండని చెప్పన్నా వాడికి ఎవరైనా పిల్లని ఇచ్చా ఏ తీసుకుపోతే ఇజ్జలు పోతాను ఇంటికైనా పోతాను ఏం చేయాలి కోడలా అలాగే మాటలు మాట్లాడతాను ఇది నీకు న్యాయం అవునా బలగాకి మాటలు లంజముండ ఇప్పుడు బిడ్డలు ఎందుకు కానీ కంట నీది కానీ ఉంటే నేను ఇప్పుడు కాకపోతే వానకాలం కాకపోతే చలికాలం గంట చలికాలం కాకపోతే ఎండాకాలం గంట లేకపోతే నడివి కాలం గంట కోడలకి పిల్లలు అయితే లేరా అని ఎవడాలా తీసుకుపోయి జడత పడతారా వరం వరం పడతా అనాలి ఎగ్గెళ్ళంటే కొడుక ఎగిరి ముక్కు వెళ్ళాలి అంత బాగా అంత సపరేట్గా వాడాలి నోట్ నాకు ఆకలితో పాడుకో ఆ బిడ్డనే బాయిలనే ఏ చెర్లనే లంచే నేనే పసిపోరినట్టు నేను పోరించాదన్నా ఈడే పసిపోరిని నా మొగాడికి ఏమడుగుతావు నీ పిల్లలు మరి నా బిడ్డను తీసి నీ కాలం ఇది చేసిన నీ కనికరేం లేదు బిడ్డ ఆనాడు ఆ తల్లి అనుకున్నా అందుకే అన్నారు పరాయి పిల్ల గాజులు పెడితే పైకాలు చేతారు మరి మరి కోటి వరాలు పోతిన కోడల్ని బిడ్డ కాదు అత్య వరాలు పోతిన అల్లుడు కొడుకు కాదు కోడలు కడుపు కాని పోని కోడలు కాదంటే నా కొడుకులో నా బిడ్డని కాదంటారా బాబకారి వల్ల రమా ఈనాడే పిల్లల మీద పళ్ళు గురించి ప్రదర్శన రావు రావు బిడ్డ దయగల్లా బిడ్డ నా బిడ్డ అయ్యా బిడ్డని తీసుకొని దగ్గరికి చెప్పేది గత 4 ముక్కలైనా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకునే అన్నారు ఆడలే అంటే నువ్వెందుకే అడుగుతా ఆడల బోడెక్కలెక్క నువ్వెందుకే అడుగుతా లంచ్ ఆటో నీ తల పండు వాళ్ళగా ఆనాడు నీ కొడుకులు నీ భార్యలు నా కోడళ్ళు కనుక నా బిడ్డ తెచ్చి కోడళ్ళ కాలం చేస్తే కనుక ఏ కూడా దూరం కొట్టిండ్రురా నీ తోడ పుట్టి నాది చెల్లెనిది తన్నా అయ్యో చెల్లెనిది తన్నా చేతులా పెడతన్నా మీ చెల్లెని మీ చేతులు పెడతన్నా కొడుకు అందుకే అన్నారురా 80 ఏళ్ళు కానీ రాదు 90 తోడు కానీ రాదు ఏడాదికి 12 పండుగలు 12 పండుగల రాగిల పండుగ చిన్నాడు నా బిడ్డ విజయని రాగిడి కట్టి అన్న నేను పోతానండి వెళ్ళినప్పుడు తీరు పెట్టు అందుకెళ్ళన్నాడు జాగిడి పెట్టు నా బిడ్డ పెరిగి పెరిగినాడు బిడ్డకు పెళ్లి చేసి
నిండు వాడు బట్ట మీరుంచుకొని వాడు బట్ట వాడి బిడ్డకి ఇండి కొడగా ఆడిబిడ్డని ఏదన్నా ఒక్క మాట అంటే చేనికేస్తుంది చెలకో పోయేస్తుంది బయకాడి పోయి ఆడి వీళ్ళలు ఏడతారు రా కొడగా భార్య భర్తలు కొడుకుల బాధాల మీద పడి ఆడిబిడ్డని ఏదో చేత కొట్టకుని బిడ్డు పండుగ వచ్చినాడు నా బిడ్డ 10 తీర్లో ఓరుకుంటే 5 తీర్లాలు ఎదుగచ్చి చెల్లెని సంతా పెట్టుంది ఆ చెల్లెని సంతోష పెట్టుని కొడుకు ఎల్లలా ప్రాణం పోతుందని భార్య భర్తలు కొడుకుల బాధాల మీద ముత్తవంతమానగా మరి కొడుకులు కళ్ళ చూసిండ్రు అవ్వా మా కాళ్ళ మీద వాడు ఎందుకు ఎడతానవే నాయనా మా కాళ్ళ మీద వాడు ఎందుకు ఎడతానవే మీ కాళ్ళ మొక్కడలో మేము అవ్వా అని ఆ బాబు గదమ కింద చెయ్యి పెట్టి ఒక్కసారి లేవనెత్తి చూస్తే అవ్వ బాబు కళ్ళకెళ్ళి జీవన వెళ్ళి పాయనా పెద్దోడు పనవట రాదు ఉత్తరం రాదు దత్తనం రాదు తూర్పు రాదు నలుగురు కొడుకులు అవ్వ బాబు మీద పడి ఓ అని కొడుకులు వర్ర సాగుతున్నారమ్మా అప్పటికైనా కొడుకులు వేస్తాండి 7 ఏళ్ల బిడ్డ అవ్వ ముఖమున ముఖం పెట్టి ఓ అతను ఏనన్నా వస్తవే వరద సుందరి ఓ నాయన్న వరదరాజా బాబును ఏనంగా వస్తామనిగా బిడ్డ ఓ అని వర్ర సాగుతున్నది అప్పటికైనా మొగోళ్ళు ఏడితే మొగాల వంటి అడవులు ఏడితే బుడిగల వంటి మొగోడు ఏడితే ఉడితే ఆకిలి దాటది అడవిలో ఈ వాడికి ఏడితే ఆ వాడికి పోతుంది ఆ బిడ్డ సరోజన ఏడ్తంటే ఊళ్ళో ఉన్న ప్రజలు కమ్మరి మాదిగా మాలగొల్ల కుర్మ సాగల చాలా అట్లా కమ్మరి కాపుకరను లోకమంతి ఏకమై వాళ్ళ ఇంటికి రాని వచ్చి 2 గంటలు బట్టి ఆ బిడ్డ ఏడుతాన్ని కొడుకులు ఏడుతాను అయ్యో కొడుకులారా ఇలా అవ్వ మీద వాడు ఏడుతా మీ అవ్వ లేచి వస్తారా మీ బాబు లేచి తిరిగి వస్తారా నానా ఏడవకుండ్రని వాళ్ళని ఓదార్చి కొడుకాయ వాళ్ళ వంగిన పొద్దాగా వండిన కుండ తెల్లారితే వాసిపోతాయి సత్తిన శివాలు ఉండే ఉండదు వాళ్ళ అవ్వబాబు అనుకున్న కొడుకులు ఉంటే అవ్వ చెప్తానే చిన్న కొడుకు అగ్గి పెట్టి దాని చెప్తారు పెద్దోడు మాత్రం బాబు చెప్తాను పెద్దోడు అగ్గి పెడతాం మీ అవ్వబాబు ముత్తేదో సావు సత్యమైన సావు వచ్చారు అవ్వబాబుని దానం చేయమన్నప్పుడు పెద్దోడు పనిబడి మారా తరబడి స్నానం చేసి ఉండి ఆనాడు జీపుల్లో ఈనాడు కట్టను కాటాలగడ్డ కట్టవేత్త కాటం సిద్ధం చేస్తారని జీపుల్లో అట్టిన కాటాలగడ్డ కట్టిండు దాని జీపుల్లో వట్టి భుజమందు పెట్టి కాటాల గడ్డ కట్టినప్పుడు వచ్చిన వాళ్ళు తెచ్చిన గొడ్డలతో చింతకట్టు సిరిగన్నం చెక్కరు మరి మామిడికట్టు కట్టిండ్రు మరిగన్నం చెక్కరు ఆకాశానికి అద్దగదం కాటం తయారు చేసిళ్ళు ఇంటికి రాని అచ్చిండ్రు పొడుగు 2 గట్టలు అడ్డవారి గట్టలు పచ్చిగట్ట కొట్టి పాల తయారు చేసి అవ్వబాబుకు స్నానాలు పోసి కొత్త బట్టలు కట్టిండ్రు పెట్టాడు సొమ్ములు పేరిండ ఉండగా అవ్వ ముఖానికి పసుపు రాసి బొట్టికి బొట్టు పెడితే గుళ్ళే దేవతలు అక్క కళ్ళ పడతాళ్ళు గోవిందమన్నారమ్మ ఆడవాళ్ళు లేపినారు గోవిందమన్నారేమో ఆడవాళ్ళు లేపినారు చిన్న పోతాంది వాడు వెళ్ళిపోతాంటే వాడు చిన్న పోతాంది ఊళ్ళకి వెళ్ళి పోతాంటే ఊరు చిన్న పోవచ్చానమ్మా రాను 3 తొవల కాడ కట్టిరు 3 తొవల కాడ మాత్రం ఇప్పుడు గల్ల వేయవచ్చింది గోవింద జోడు పాలు లేపిండ్రు రాను
రాను కట్టాలి కదా రానే వచ్చింది అల్లపురి తిరిగింది తలాపురి రేవులకు వచ్చింది కొడుకులు అగ్గంటూ పెట్టినారు బరబర 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 కాట్నాలు కాల్తారు